న్యూస్ చూస్తున్న ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏ కేటగిరీలోకి చేరాలని బీజేపీ కీలక నేత హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో తలపెట్టిన ముదిరాజ ఆత్మ గౌరవ సభకు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ముదిరాజులు 11% ఉన్నారని, కానీ ముదిరాజులను రాజకీయంగా ఏ పార్టీ ఆదరించడం లేదన్నారు. అన్ని పార్టీలో ముదిరాజులకు సీట్లు కేటాయించాలని, అంతేకాకుండా మత్స్యకార రక్షణ చట్టం, ముదిరాజు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈటల డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ముదిరాజులకు ఒక్క సీటు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ సభను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారని, ఈ మీటింగ్ కు వెళ్తే ప్రభుత్వ పథకాలు రావని బెదిరించారని అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్నింటిని ఎదుర్కొని ముదిరాజు ఆత్మ గౌరవ సభకు భారీగా తరలివచ్చారన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితం అందరికీ తెలుసని, తాను ప్రజల మనిషినన్నారు. 14 ఏళ్లు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడానని గుర్తు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా గుండాలు చంపుతానని బెదిరించినా వెనక్కి తగ్గేలేదన్నారు. రాష్ట్రంలోని అన్ని కులాల సమస్యలపై గొంతెత్తి పోరాడారని అన్నారు. ఇక ఆత్మ గౌరవ సభకు ముదిరాజులు భారీగా హాజరయ్యారు. ఈటల సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇంతవరకు ఆ సమస్య పరిష్కారం కాలేదు. నేను అడుగుతావునా ముఖ్యమంత్రి గారు, మీ అధికారులకు మీకు ఆ బీసీ కమిషన్ కు ఈ సమస్య మీద పట్టించుకునేటువంటి సోయి ఉందా లేదా అని చెప్పి లక్షలాది మంది మా ముదిరాజు బిడ్డలో అడుగుతున్నమాట వాస్తవంగా అని చెప్పారు. ఇవాళ ఎప్పుడు మందిది మాకు కావాలని చెప్పి అడిగే జాతి కాదు ఇది. మాది మాకు మాత్రమే కావాలనే జాతి. ఇవాళ వాళ్ళు అంటారు, నీ పార్టీలో ఒక్క ముదిరాజు బిడ్డ కూడా ఎలిజిబిలిటీ లేడా మా నీలమ్మలు, లేకుండా మా శ్రీనివాసు, లేకుండా మా పులిమామిడి రాజు, ఎంతమంది ఉన్నారే. ఇవాళ 2004లో నాకు టికెట్ ఇచ్చినప్పటికి కూడా నా ఆనవాళ్ళు లేకపోవచ్చు, నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి నాకు పెద్ద గ్లామర్ లేకపోవచ్చు, కానీ అవకాశం ఇస్తే గెలిచిన నేను. అంతేకాదు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఓడిపోకుండా గెలుస్తున్న బిడ్డని ఈటలను గుర్తుపెట్టుకో. మేము బాయ్ చెప్పి గెలవలే, పైసలు ఇచ్చి గెలవలే, దావతులు ఇచ్చి గెలవలే. నా నియోజకవర్గ ప్రజలకి కాలుకు ముళ్ళుగితే పన్నుతో పీకిన సర్వీస్ చేసి గెలిచిన బిడ్డ ఇవాళ ఈటల అందరూ. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను ఈ రాష్ట్రంలో పొత్తుల సద్ది లాంటి వాడిని అని చెప్పుకుంటాను. పొత్తుల సద్ది లాంటి వాడిని. నన్ను మాదిగ దండోరా మీటింగ్ పిలిస్తే రాజేందర్ మాదిగాని సంబోధించిన సందర్భాలు ఉన్నాయి. నేను లంబాడల మీటింగ్ పోతే రాజేందర్ నాయకులు సంబోధించిన సందర్భాలు ఉన్నాయి. నేను ఈ ఇందిరా పార్క్ దగ్గర ఇంతవరకు ఆ సమస్య పరిష్కారం కాలేదు. నేను అడుగుతావునా ముఖ్యమంత్రి గారు, మీ అధికారులకు మీకు ఆ బీసీ కమిషన్ కు ఈ సమస్య మీద పట్టించుకునేటువంటి సోయి ఉందా లేదా అని చెప్పి లక్షలాది మంది మా ముదిరాజు బిడ్డలో అడుగుతున్నమాట వాస్తవంగా అని చెప్పారు. ఇవాళ ఎప్పుడు మందిది మాకు కావాలని చెప్పి అడిగే జాతి కాదు ఇది. మాది మాకు మాత్రమే కావాలనే జాతి. ఇవాళ వాళ్ళు అంటారు, నీ పార్టీలో ఒక్క ముదిరాజు బిడ్డ కూడా ఎలిజిబిలిటీ లేడా మా నీలమ్మలు, లేకుండా మా శ్రీనివాసు,